హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే కటింగ్ వచ్చేసి మన వెనకట సినిమాలలో బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా షార్ప్గా బ్రా వేసుకున్నట్టుగా ఉంటుంది కదా, షార్ప్గా ఉండే వాళ్ళ కోసం అయితే ఈ కటింగ్ అయితే పనిచేస్తుంది. ముందు చెస్ట్ ప్లేస్లో వచ్చేసి షార్ప్గా ఉండాలనేసి కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండానైతే వీడియోని చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ ఇవ్వడం అసలే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇలాగైతే మన క్లాత్ని అయితే మనకు ఎదురుగా ఓపెన్స్ ఉండేలాగానైతే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఏంటంటే కింద మనకు ఉల్టా వేసుకుంటా కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి అయితే హెమ్మింగ్ పట్టి పెట్టట్లేదు కాబట్టి ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే స్టిచ్చింగ్. రెండు క్లాత్లు జాయింట్ చేసి ఉల్టా వేస్తాం కాబట్టి మనకు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. నేను అలా అయితే హాఫ్ ఇంచు మార్క్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలంటే మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ తోటి స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ కొలుసుకోవాలి. హ్యాండ్ హైట్ కొలుసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోండి. ఇలాగైతే ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇలా హైట్ నుంచి వెళ్ళి మళ్ళీ కింద నుంచి వెళ్ళి లూజ్, హ్యాండ్ లూజ్ కూడా కొలుసుకోవాలి. హ్యాండ్ లూజు చూసుకొని అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మన చంక లూజ్ చూసుకోవాలి. అలా చంక లూజ్ చూసుకున్న తర్వాత కూడా అలా మనకు టైట్ ఎంతవరకు ఉన్నదని ఇట్లా మంచిగా లాగి గుంజి పట్టి హ్యాండ్ సంక లూజ్ వచ్చేసి అలానైతే కొలుసుకోవాలి. అలా మార్క్ చేసుకోవాలి. మార్కు చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి టేప్ తీసుకొని చూసుకోవాలి. ఎందుకంటే మన హైట్ వచ్చేసి మనకు 7.5 వచ్చింది కాబట్టి మనకు 2.5 లొత్క్ అనేది సరిపోతుంది. 9 అట్లా ఉన్నదంటే ఖచ్చితంగా 3.5 అట్లా కూడా తీసుకోవాలి. ఇది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్కి అయితే లోతు అయితే 3.5 ఉంది. అయితే నేను దీనికి ఏం చేసిన అంటే 3 పెట్టేసుకున్నా. ఎందుకంటే 7.5 ఉంది కాబట్టి 3 సరిపోతుందని 3 అయితే పెట్టేసుకున్నా. ఇలా సంక నుంచి వెళ్ళి భుజం పై వరకు అయితే ఇలా మార్క్ చేసుకోర్రి. మన హ్యాండ్ లూజు మన క్లాత్ లూజ్ కోసం ఎక్కువ ఉంచుకోవాలి కదా, ఖర్చు కోసం అనేసి అయితే ఒక 2 ఇంచులు మార్క్ చేసుకోర్రి. అలాగే ఆ 2 ఇంచులు సరిపోతుంది. మన హ్యాండ్కు మన బాడీకి అయినా పర్లేదు, మన హ్యాండ్స్కి అయినా సేమ్ కింద నుంచి పై దాకా 2 ఇంచెస్ కరెక్ట్గా అట్లనే మార్క్ చేసుకుంటే మనం లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్లు కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలానైతే హ్యాండ్ కట్ చేసుకోండి. ఆ తర్వాత అయితే ఇలా బ్లౌజ్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసేసి హాఫ్ మా ఓపెన్స్ మాత్రం మనకు అవతల సైడ్ ఉండే సైడ్ చూసుకోర్రి. మన సైడ్ క్లోజ్ ఉండాలి, అవతల సైడు ఓపెన్ ఉండాలి. మన సైడ్ వచ్చేసి క్లోజే ఉంది. అయితే ఇక్కడ మన బ్లౌజు బాడీ మెజర్మెంట్ కోసం అయితే చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇలా నడుము లూజ్ అయితే కొలుసుకోరు. కింద మనం ఖర్చు కోసం అనేసి అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ అయితే తీసుకోండి. ఇలాగా హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత నడుము లూజ్ కొలుచుకొని నడుము లూజ్ తర్వాత 2 ఇంచెస్ కూడా అందులోనే కలుస్తుంది. చూసారా, లాస్ట్ మనకు స్టిచ్చింగ్ వరలాగా ఎడదాకా వేసింది అక్కడ దాకా గీసుకున్న తర్వాత మన వెనకాల టక్స్ కోసం అనేసి అయితే ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నడుము నెక్ హైట్ చూసుకోండి. ఇక్కడ కప్పు హైట్ అయితే చూసుకోర్రి. చూసుకున్న తర్వాత ఇలా కప్పు మన ఖర్చు కోసం అనేసి అయితే ఒక 1 ఇంచ్, అలాగే 1 ఇంచ్ మార్కు కూడా చేసుకోర్రి. ఆ తర్వాత చంక హైట్ చూసుకోర్రి. బాడీ మెజర్మెంట్ ఇది. చంక హైట్ కూడా అలా పైన చూసుకొని దానికోసం కూడా ఒక హాఫ్ ఇంచు మార్క్ అయితే చేసుకోండి. ఇలా టేప్ తోటి ఒకసారి మళ్ళీ మనకి ఎన్ని ఇంచులు వచ్చింది బ్లౌజ్ ఏందనేది ఫస్ట్ చూసుకోరి. ఆ తర్వాత లాస్ట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు పోకుండా, జారకుండా, ఎక్కువ తక్కువ కటింగ్ కాకుండా ఇలా అయితే నీట్గా మనకు అర్థమవుతుంది. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా మనకు క్రాస్ పోతుందా, ఎలా పోతుంది మనం అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలా గీసుకున్న తర్వాత అయితే ఇలా మనం షోల్డర్ అయితే చూసుకోండి, షోల్డర్ ఎంత వెడల్పు ఉన్నదని. అయితే ఈ కస్టమర్ వచ్చేసి నాకు షోల్డర్ జారుతుందని చెప్పింది. ఆమె ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది రాక, ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ. అయితే ఏంటంటే జారుతుంది అన్నప్పుడు మనం కొంచెం చూసి పెట్టుకోవాలి. ఆమె ఇది షోల్డర్ వచ్చేసి 3.5 ఉంది, కానీ నేను 3 పెట్టేసిన. ఇటు షోల్డర్ లోపలికి అనేసి వచ్చేసి 2.5 ఉంది. నేను పావు తక్కువ 2 పెట్టుకున్నాను. ఇప్పుడు మీరైతే షోల్డర్ జారినప్పుడు ఎప్పుడు కానీ లోపల సైడ్ వచ్చేసి 2 పావే పెట్టుకోరు, అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. మళ్ళీ వచ్చేసి నెక్ డీప్ కూడా ఎక్కువ కావాలనింది కాబట్టి నెక్ డీప్ ఎప్పుడు ఎక్కువ పెట్టుకుంటామని అంటే మనకు వెడల్పు కోసం ఒకటి ఉంటుంది, వెడల్పు తక్కువ ఉండడానికి కూడా ఒకటి ఉంటుంది కదా. అయితే వెడల్పు ఎక్కువ ఉండాలి అన్నప్పుడు 3 ఇంచెస్ పెట్టుకోండి మన నెక్ గ్యాప్ వచ్చేసి.
అయితే నెక్ ఎప్పుడు వెడల్పు తీసుకుంటామో చంక రౌండ్ ఉంటుంది కదా, చంక రౌండ్ కాడ కామన్గా అయితే అందరూ ఇంచున్నర తీసుకుంటారు చంక రౌండ్. అలాంటప్పుడు మనకు నెక్ వెడల్పు అయినప్పుడు చంక రౌండ్ అనేది 1 ఇంచే తీసుకోరు. కామన్గా 1.5 తీసుకుంటాం కదా మనము లొత్తుకొచ్చేసి. కానీ 1 ఇంచే తీసుకోవాలి. ఎందుకంటే మనకు గల్ల వెడల్పు ఎక్కువ అయినప్పుడు అక్కడ వచ్చేసరికి గల్ల ఇట్లా డీప్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు క్లాత్ కొంచెం తక్కువ తీసుకుంటే మనకు నీట్గా కూర్చుంటాయి, వెనక ముడతలు కూడా రావు చంక ప్లేస్లో అనేసి. ఇలా అయితే కట్ చేసుకోండి వెనక పార్ట్ అయితే. ఇదే పార్ట్ను మనం ఏం చేయాలంటే మళ్ళీ మనకు క్రాస్ కటింగ్, ఇది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ కోసం అయితే క్లాత్ చూసారు కదా, ఇప్పుడు ఓపెన్స్ వచ్చేసి మన సైడ్ పెట్టుకోరు. ఓపెన్స్ పెట్టి ఇట్లా క్రాస్ ఎలా ఉందా అని చూసుకున్న తర్వాత ఇదే క్లాత్ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ మీద వేసి అప్పుడు ఇలా చుట్టూ అయితే మార్క్ చేసుకోరు. మార్క్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఏంటి రౌండ్ ఎంత ఉంది అదంతా మళ్ళీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీంతోటే కాబట్టి మనము ఈ మన బ్లౌజ్ ముందట ఎట్లా ఉండాలి, నీట్గా ఎట్లా రావాలనేసి అయితే మనం చూసుకోవడానికి అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మన పాత సైజ్ జాకెట్ తోటి అయితే మన గల్లనైతే చూసుకోవాలి. గల్ల ఎంతవరకు వచ్చింది చూసారా, నేను కామన్గా గీస్తూనే ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అది అంతవరకే ఉంటుంది. ఎవరికి కూడా 7 ఉంటుంది, ఎక్కువ శాతం 7 ఉంటుంది గల్ల వచ్చేసి. ఎక్కువనైతే ఉండదు. ఎక్కువ ఉంటే ఇక చాలా హైట్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టుకోవాలి. అట్లనే మనకి ఇక్కడ ముంగట టక్స్ పెట్టే భాగంకి వచ్చేసరికి అయితే ఉక్సు పట్టితోటి చూసుకోరు. దాన్ని బట్టి మనకు ఉక్సు పట్టికి మధ్యలో ఒక టక్ ఉంటుంది కాబట్టి దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని కింద మన షేప్ పట్టికి కూడా కలుపుకొని ఒక 1/2 ఇంచు కలుపుకొని అట్లా మార్క్ గీసుకోరు. ఆ తర్వాత అయితే ఇలా చంక రౌండ్ అయితే గీసుకోరు. ముందు చంక రౌండ్ వచ్చేసి నేనైతే 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం వెనుక వచ్చేసి 1 ఇంచే తీసుకున్నాం కదా, 1.5 తీసుకోకుండా 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అందులోనే సగం మళ్ళీ 1/2 ఇంచ్ తీసుకోరు. ఎందుకంటే అలాంటప్పుడు ముందట సంఖ భాగంలో అయితే ముడతలు రాకుండా బాగా నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు ముందు మనం క్రాస్ అట్లా తీసుకున్నాం కాబట్టి ఇట్లా మనం లైన్స్ మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి మన హైట్ చూసుకోవాలి. హైట్ వెడల్పు కింద ఎంత వచ్చిందని చూసుకోవాలి. సేమ్ అది గీసుకున్న తర్వాత ఇట్లా మార్కింగ్ వేసుకున్నాం అనుకో మనకి ముందు భాగం అనేది కరెక్ట్ కూర్చుంటుంది, ఎటు జరగదు, మళ్ళీ ఎక్కడ ముడతలు కూడా రావు. ఈ గల్లకు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. గల్ల అంటే మీకు ఇచ్చే కస్టమర్ని బట్టి వాళ్ళు వెడల్పు గల్ల పెట్టమన్నారా, ముందు కూడా నార్మల్గా దగ్గరకు ఉండేలాగా పెట్టమన్నారా, అది మీకు ఐడియా ఉంటుంది కదా. ఈమె హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ముంగట చెస్ట్ హైట్ వచ్చేసి 12.5 అయితే నేను తీసుకున్నా. ఇక్కడ పైనుంచేలు వచ్చేసి ఇట్లా మనం స్ట్రేట్ లైన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే హైట్ ముందట చెస్ట్ హైట్ తోటి కింది నుంచి వెళ్ళి ఇలా స్ట్రేట్గా లైన్ గీస్తారు. కానీ అట్లా గీయొద్దు. ఎందుకంటే మనకు ముంగట పార్ట్ వచ్చేసి షార్ప్గా ఉండాలి. బ్రా వేసుకున్నట్టు ఇట్లా ఫిట్గా కరెక్ట్ కూర్చోవాలంటే ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళి ఒక సంఖ భాగం నుంచి 1 ఇంచు పైకే గీసుకుంటే మనం ఎంత మీదికి గీసుకుంటే దాన్ని బట్టి మన ఇక్కడ చెస్ట్ అనేది మంచిగా ఫిట్టింగ్గా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. కొంతమందికి అట్లా ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. షార్ప్గా ఉండాలి అనే వాళ్ళకి మాత్రమే ఇలా అనమాట. మొత్తానికి నేను చెస్ట్ కట్ట లూజ్ వచ్చేసి టక్స్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆమె బాడీ మెజర్మెంట్ కొంచెం చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే తీసుకుంటా. మిగతా వాళ్ళకైతే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తీసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కట్ చేసినప్పుడు మార్కర్ మీదనే కట్ చేస్తాం. మార్క్ వచ్చేసి మనకు క్లాత్ పైన గీసుకున్నది కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు మాత్రం మార్క్ లోపలికనే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ కూడా ఎక్కువైనా కూడా బ్లౌజ్ లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కరెక్ట్ దాని లోపలికన్నా తీసుకోవాలి కానీ బయటికి మాత్రం అస్సలు తీసుకోవద్దు. అలాంటప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇలానైతే మనము మంచిగా నీట్గా ఇలా చక్కగా కట్ చేసుకోవాలి చుట్టూ రౌండ్గా. ఇప్పుడైతే మనకు ఏదైనా డౌట్ ఉందా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా కటింగ్లో అని చూసుకోవడానికి వెనక పార్ట్ మీద మనం ముందు పార్ట్ అయితే వేసి చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిద్ది. దాన్ని బట్టి మనము చెస్ట్ కింద షేప్ పట్టి ఉంటుంది కదా, చాలామంది కుడుతూ ఉంటారు కరెక్టే, కానీ కింద షేప్ పట్టి వచ్చేసి ముడతలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన సైజ్ జాకెట్ తోటి ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. వాళ్ళు బాగానే ఉన్నదని కొంతమంది చెప్తారు, కొంతమంది తెలియక చెప్పలేరు. అలాంటప్పుడు మనం కింద వాళ్ళ షేప్ పట్టి చూసుకోవాలి, ముడత వస్తుందా ఎలా వస్తుంది వాళ్ళు వేసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కింద షేప్ పట్టి వెడల్పు చూసుకొని మన బ్లౌజ్కి ఎంత మెజర్మెంట్ ఉన్నదని చూసుకోవాలి. అట్లానే బ్లౌజ్ హైట్ ఉన్న వాటికి కూడా మిగిలినంత కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈమె వచ్చేసి 14 ఉంది కాబట్టి ఈమె దానికి
షేప్ పట్టి కరెక్ట్గా సరిపోతుంది. అందుకని నేను బ్లౌజ్ సైజుని బట్టి ఇప్పుడు కటింగ్ చేసిన గ్యాప్ని బట్టి నేను ఈ కటింగ్ అయితే తీసుకుంటున్నాను. సంఖ వచ్చేసి 3.5 ఉంది. నడుము సంఖ భాగం నుంచి వెళ్ళి కిందకి వచ్చేసి 3.5 ఉంది. ముందుకు వచ్చేసి 3 పెట్టేసిన. స్టిచ్చింగ్లో కూడా ఎలాంటి మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసుడు, మళ్ళీ మిగిలిందని కట్ చేసుడు అలాంటిది అయితే ఏముంది. కాకపోతే ఏంటంటే తక్కువ కాకుండా చూసుకోరు మొత్తానికి. కొత్తగా నేర్చేటోళ్ళు అయితే ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా ఎక్కువ కట్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ జాయింట్ చేయడము, మళ్ళీ తక్కువ అవ్వడం, లాగి కుట్టడం ఇవన్నీ అస్సలు ఎప్పుడు చేయొద్దు. ముంగట చెస్ట్ భాగంలో మాత్రం లాగి కుట్టొద్దు. అలాగని ఫ్రీగా ఉన్నా కూడా అలా వదిలేసి ఫోల్డ్ చేసి కూడా కుట్టొద్దు. అలాంటప్పుడు బ్లౌజ్ అయితే అసలు నీట్గా అస్సలే రాదు. ముంగట చెస్ట్ భాగం వచ్చేసి కూడా ముడతలు అసలు బాగుండదు. బాడీ మీద ఐరన్ చేసినట్టుగా ఉండాలంటే ముంగట మాత్రం మంచిగా ఉండాలి. ముంగట కటింగ్ మన స్టిచ్చింగ్ తోటి అది ఖరాబ్ అవుతూ ఉంటుంది. అందుకని కటింగ్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే బెస్ట్. ఇట్లనైతే నేనైతే లైనింగ్ దీని మీద అయితే వేసి, లైనింగ్ బ్లౌజ్ అని చెప్పిన కదా ముందే. అయితే ఏంటంటే లైనింగ్ ఎప్పుడు కట్ చేసినా కూడా లైనింగ్ మీద ఎప్పుడు కట్ చేసినా కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగినా కూడా కవర్ చేసుకోవడానికి ఉంటుంది. బరాబర్ దానంతనే కట్ చేసారనుకో తర్వాత కుట్టేటప్పుడు మనకు లైనింగ్ ఎక్కువైపోతుంది. లైనింగ్ ఒక్కొక్కసారి క్లాత్ సాగుతూ ఉంటుంది కాబట్టి లైనింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి అందుకని మన మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండి కట్ చేసుకునేలాగా చూడండి. అలాగే ఇట్లనైతే కట్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి. మీకు స్పేస్ అయితే ఐడియానే ఉంటుంది కదా ఎక్కడ ఏది పెట్టాలి ఏం కథ అనేసి. నా టేబుల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మొత్తం ఒకటేసారి పీసులు అయితే వేసి చూపించలేకపోయినా. ఇలానైతే బ్లౌజ్ అంతా మొత్తం వేసుకొని కట్ చేసుకోండి నీట్గా. ఇలాగా సాఫ్గా అనుకుంటే కట్ చేసుకోండి. ఎందుకంటే ఆగమాగం కట్ చేస్తే ఎక్కడ చిన్న కుట్టుమందని రిమార్క్ అయినా కూడా మళ్ళీ మనకి రిమార్క్ వస్తుంది. వచ్చి కస్టమర్లు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అయితే వచ్చేసి బ్లౌజు లొత్తుకైతే మీకు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లౌజు లొత్తుకైతే ఎప్పుడు కానీ దానివల్లనే మనకు బ్లౌజులు అయితే చంకాలు ఎక్కువ శాతం ముడతొచ్చే అవకాశాలు అయితే బాగుంటాయి. అందుకనైతే బ్లౌజ్ అయితే మంచిగా నీట్గా కట్ చేయడం అయితే నేర్చుకోండి. ఇలా షేప్ పట్టి కూడా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు ఆల్రెడీ మనకు మెయిన్ క్లాతే లోపల లైనింగ్ క్లాతే డబల్ ఫోల్డింగ్ వచ్చింది. మన క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇక మామూలుగా సింగిల్ లేయర్ కూడా తీసుకోవచ్చు. మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మాత్రం ఇట్లా చూసిర్రు కదా, హ్యాండ్స్లో ఒత్తుకు తీసుకోవడానికి తర్వాత కన్ఫ్యూజ్ అవుతారేమో. కానీ మామూలుగా అయితే కొత్తగా కుట్టేటోళ్ళు అటు ఇటు వేయడంలో కన్ఫ్యూజ్ అయ్యి కుట్లు చాలాసార్లు ఇప్పుతారు. అందుకని మీరు జాయింట్ చేసిన తర్వాతనే కట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. కాకపోతే ఎవరైనా ఆల్రెడీ కుట్టున్న వాళ్ళైతే ఇట్లా షోల్డర్ మీద ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మాత్రం ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళు మాత్రం జాయింట్ చేసిన తర్వాతనే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి